జగిత్యాల జిల్లా నూకపల్లి అర్బన్ కాలనీ సరస్వతి నగర్ లో కొలువై ఉన్న చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత ఆలయంలో దసరా నవరాత్రులు ఈ నెల 22 నుండి అక్టోబర్ 2 గురువారం దసరా రోజు వరకు అమ్మవారి ఆలయంలో జరిగే విశేష పూజల సందర్భంగా నవరాత్రోత్సవ కరపత్రిక శుక్రవారం రోజున ఆలయ కమిటీ వారిచే కరపత్ర ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నవరాత్రులలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆలోచన విధానం వేరు వేరు ఉంటుంది. ఏదైనా చిన్నగా పెడితే అవన్నీ ఉపకరంగా ఉంటుంది. మీరు అన్నట్టుగా రెండు తిరిగిపోవచ్చు అని మీరు అంటున్నారు, కానీ అప్పుడు ఉండదు. ఆలోచన విధానం వేరు. అందులో మీకు ఎంట్రీ కాకుండా ఏముండొచ్చు, ఇక తిరుగుడు అనేది हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात्. ओम महालक्ष्मीये प्रचोदयात्. ओम एकदन्त ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. जय बोलो श्री ज्ञान विज्ञान सरस्वती माता की जय. सरस्वती माता की जय. ఈ రోజు జగిత్యాల జిల్లాలోని నూకపల్లి అర్బన్ గ్రామంలో వెలిసిన కొలువై ఉన్నటువంటి శ్రీ సరస్వతీ దేవి ఆలయంలో దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంలో భాగంగా కరపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కరపత్రిక ఆవిష్కరణ ప్రధాన అర్చకులు కేతిరాజు నరసింహరాజు వారిచే ఆలయ కమిటీ సభ్యులచే కరపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా ఆలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుతున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా ఆలయ కమిటీ తరఫున అందరికీ విన్నపం చేస్తున్నాము. ఇట్టి ఉత్సవాలు రోజు కరపత్రంలో ముద్రించిన విధంగా రోజుకొక కార్యక్రమం చొప్పున 9 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా యొక్క విన్నపం. జగిత్యాలకు తలమానికమైన ఒక పర్యావరణాన్ని గుర్తించేటట్టుగా ఎలాంటి కాలుష్యం లేకుండా మనకు ఒక కొండపైన సరస్వతీమాత ఆలయం నిర్మించుకున్నాము. ఈ ఆలయం నందు నూకపల్లి సరస్వతీమాత ఆలయం నందు 22/9/2025 నుంచి దసరా నవరాత్రులు శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. 2వ తారీఖు దసరాతో ముగిస్తుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు ఇచ్చట హోమం జరుగుతుంది. మరియు 29వ తారీఖు రోజు నాడు చండీ హవనం జరుగుతుంది. విద్యార్థులకు అక్షరాభ్యాసం జరుగుతుంది. అంటే ఇలాంటి ప్రదేశంలో మనం చేసుకోవడము చాలా సుముఖంగా ఉంటుంది. ఎందుకంటే మనం నగరాలలో ఉండేది ఎంతో కాలుష్యంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మన వాతావరణము ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ జ్ఞాన సరస్వతీ దేవి మనందరి కృపా కటాక్షాలు కలగాలని ఎవరైనా ధన వస్తు రూపేణ సహాయం చేసేవాళ్ళు ఆలయ కమిటీని సంప్రదించి వారి ఐశ్వర్యం కొలది శక్తి మించి కూడా దాన ధర్మాలు చేయాలని చెప్పేసి అందరినీ సవినయంగా కోరుచున్నాం. జై సరస్వతి మాత. జగిత్యాల పట్టణంకి ఆనుకొని ఉన్నటువంటి నూకపల్లి అర్బన్ సరస్వతి నగర్లో కొలువై ఉన్నటువంటి సరస్వతి దేవాలయంలో దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా